ఈరోజు మన పాఠశాలలో వరల్డ్ ఆటిజం డే అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ ఆటిజం అనేది పిల్లల్లో మెదడుకు సంబంధించినటువంటి సమస్య. తల్లి గర్భంలో ఉన్నప్పుడు శిశువుకు మెదడులో వచ్చేటువంటి లోపాల కారణంగా ఈ ఆటిజం అనే సమస్య ఏర్పడుతుంది. ఈ ఆటిజం సమస్య ఉన్న పిల్లలు వారు ఎవరితో కూడా కలవరు, పిలుస్తున్నా కానీ పలకరు, వాళ్ళ ధ్యాసలో వాళ్ళు ఉంటారు. అదేవిధంగా నేరుగా కళ్ళల్లోకి చూడలేకపోవడము, ఎవరితో కలవకపోవడము, శబ్దాలను పఠించుకోకపోవడము, పిలిచినా కానీ ఏదో పనిచేస్తూ ఉంటారు, ఒంటరిగా ఆడుకోవడము, చేసిన పనులనే మళ్ళీ మళ్ళీ చేస్తుండటము, ఇవన్నీ ఆటిజం రకాలు. ఈ ఆటిజం రకాలు ఉన్నటువంటి పిల్లల్లో వాళ్ళలో మానసికంగా ఎదుగుదల అనేది తక్కువగా ఉండటం వల్ల తల్లిదండ్రులకు శాపంగా మారుతుంది. కాబట్టి ఈ ఆటిజం అనేది నివారించడానికి, ఆటిజం అంటే మందబుద్ధి అన్నమాట. పిల్లల్లో మెదడులో లోపాల కారణంగా వాళ్ళలో ఎదుగుదల అనేది తక్కువ ఉండటం వల్ల ఈ ఆటిజం సమస్యలు ఏర్పడతాయి. ఈ ఆటిజం సమస్యల్ని తల్లిదండ్రులు సకాలంలోనే గుర్తించి వైద్యులను సంప్రదించి పిల్లలకు ఈ ఆటిజం సమస్యల బారి నుంచి రక్షించి వాళ్ళ ఎదుగుదలకు తల్లిదండ్రులు సహకారం అందిస్తూ పిల్లల్ని ఆటిజం సమస్యల నుంచి రక్షించవచ్చు. తల్లిదండ్రులు తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువు ఎదుగుదల ఎలా ఉంది, ఎదుగుదలలో ఏమైనా లోపాలు ఉన్నాయా, ఇలాంటివన్నీ డాక్టర్లను సంప్రదించి డాక్టర్ల యొక్క సలహాలు సూచనలు పాటిస్తూ ఉన్నటువంటిదే ఈ ఆటిజం సమస్య నుంచి పిల్లల్ని రక్షించుకోవచ్చు. తర్వాత మన చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలను గమనిస్తూ ఉండండి. పిల్లల్ని గమనిస్తుండాలి. వాళ్ళకే వాళ్ళే ఆడుకుంటుంటారు, పిలిచినా పలకరు, ఒంటరిగా ఉంటుంటారు, ఎంత శబ్దం చేసినా వినిపించదు. ఒక్కొక్కరికి మనలోకి కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేరు, వాళ్ళు వాళ్ళ ధ్యాసలో వాళ్ళు ఉంటారు. ఇలాంటి ఆటిజం సమస్యల్ని అధిగమించడానికి తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం కోసము మీరు కూడా మీ అమ్మ నాన్నలకు చెప్పి ఇలాంటి పిల్లలు ఎవరైనా ఉన్న మాట అయితే వాళ్ళని గుర్తించి వెంటనే వైద్యులను సంప్రదించే మాట అయితే ఈ ఆటిజం సమస్యల నుంచి శిశువులని చిన్నారులను రక్షించుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఆటిజం డే అవగాహన కార్యక్రమాన్ని మన పాఠశాలలో ఈరోజు నిర్వహిస్తున్నాము. థ్యాంక్ యూ.